మహాశివరాత్రి సందర్భంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రంలో పెద్దపట్నం ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. పెద్దపట్నం క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలొచ్చారు. దీంతో ఐనవోలు ప్రాంగణం భక్తుల తాకిడితో కిటకిటలాడింది. బాబాయ్ భక్తులకి నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, ఐనవోలు గ్రామం, మండలం, హన్మకొండ జిల్లా, తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మల్లన్న స్వామి ఆలయం. మహాశివరాత్రి పర్వదినాన బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు రాత్రి 8 గంటల వరకు భక్తులు స్వామివారిని అభిషేకాల ద్వారా దర్శించుకోవడం జరుగుతుంది. సుమారు 50,000 కంటే ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ రోజున రావటం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారు సింహవాహనంపై పురవీధుల్లో విహరించడం జరిగింది. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ఒగ్గు పూజారుల చేత ఈరోజు పెద్దపట్నం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పెద్దపట్నం కార్యక్రమంలో అనేక వేల మంది భక్తులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ వారి యొక్క సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి పెద్దపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే మహాశివరాత్రి ఆదివారం కాబట్టి ఈ రోజున అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 12 గంటలకు లింగోద్భవం జరుగుతుంది. 108 కలశాల ద్వారా స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎవరైతే జాగరణ చేస్తారో వారి కొరకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి తెల్లవారే వరకు సాంస్కృతిక కార్యక్రమాలు దేవాలయ ఆవరణలో భక్తుల కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ యొక్క శివరాత్రి ఆదివారం విశిష్టతను పురస్కరించుకొని వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లను, అలాగే త్రాగునీటి సదుపాయాన్ని అందించడం, టాయిలెట్లను, అదేవిధంగా నాణ్యమైన ప్రసాదాన్ని భక్తులకు అందించడానికి దేవాదాయ శాఖ అలాగే దేవస్థానం కమిటీ
వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఈ పర్వదినాన్న స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.